మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. చుట్టూ కొండలు, కొండల నడుమ ప్రకృతి పులకించే ప్రదేశం ఏదైనా ఉందంటే అది ఒక కైలాసగిరి అని చెప్పవచ్చు. అటువంటి కైలాసగిరిలో ఎంతో మంది ప్రేక్షకులు వస్తూ ఉంటారు. కైలాసగిరి అందాలు చూసి మంత్రముగ్ధులు అవుతూ ఉంటారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే పర్యాటక రంగ అభివృద్ధికి సంబంధించి అడుగులు వడివడిగా పడుతున్నాయి. అందులో భాగంగానే విశాఖ కైలాసగిరికి పలు ఆహ్లాదకరమైన ప్రాజెక్టులను కూడా కేటాయించడం జరిగింది. అయితే విశాఖ కైలాసగిరిలో కొత్తగా నిత్య నూతనంగా ఒక జిప్వే అనేది కూడా ప్రారంభించడం జరిగింది. జిప్వే అలాగే సైకిల్ వే ఏదైతే ఉందో ఇక్కడి నుంచి కూడా పర్యాటకులు ఎవరైతే ఉన్నారో ఆ చిగురికి వెళ్ళడం జరుగుతుంది. అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి వస్తారు. ఇది త్రూ సైకిల్ ద్వారా వెళ్తారు. మరి ఒక పక్క జిప్ లైన్ నుంచి కూడా వెళ్తారు. అయితే దీనికి సంబంధించి ఈ ప్రాజెక్ట్ ఏ విధంగా ఉండబోతుంది, ప్రేక్షకులు ఏ విధంగా ఆహ్లాదం పొందుతున్నారు, మనం కూడా ఒకసారి ట్రయల్ రన్ వేద్దాం. ట్రయల్ రన్ వేసి మనం కూడా ఒకసారి చూద్దాం. చూడండి, ఇక్కడ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మనం సైకిల్ మీద ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నాం. స్టాఫ్ అంతా కూడా పూర్తిగా సేఫ్టీ ప్రికాషన్స్ అన్నీ కూడా వేస్తున్నారు. అంటే ఒక విధంగా లైఫ్ జాకెట్ లాగా ఇదంతా కూడా సేఫ్టీ వేస్తున్నారు స్టాఫ్ అంతా కూడా. ట్రైన్ అయ్యారమ్మా? ఇక్కడ ట్రైన్ అయ్యారా? పర్లేదా? ఓకే, ఫస్ట్ టైం వెళ్తున్నారు కదా, అసలు భయపడద్దు. భయపడి హైలాండ్ రోప్ ని అసలు టచ్ చేయొద్దు. స్పీడ్ గా వెళ్ళొద్దు, అలానే స్లోగా వెళ్ళొద్దు. మీడియం స్పీడ్ లో పెడలింగ్ చేస్తూ చేయండి, ఓకేనా? పెడలింగ్ మాత్రం అసలు స్టాప్ చేయొద్దు. మీకు భయం వేస్తే కింద అసలు చూడొద్దు, స్ట్రైట్ గా చూసుకుని ముందుకు వెళ్ళిపోండి. ఓకే, ఇది బాగుంది. మధ్యలో గాలి ఎక్కువ వేస్తే పరిస్థితి ఏంటి? గాలి మూవ్ చేసినా పర్లేదు సార్. గాలి ఏమవుతుంది? పర్లేదు కదా. సో వీళ్ళైతే డోంట్ ఫియర్, వై నియర్, మేము ఇక్కడ ఉన్నాం కదా అంటున్నారు. ఫియర్ వద్దంటున్నారు. సో మనమైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం. సరదాగా వెళ్దాం, వెళ్ళి చూద్దాం. నాకు కూడా ఫస్ట్ టైం, సో చేస్తున్నాను. ఓకే తల్లి, పర్లేదా? థ్యాంక్ యూ. సో చాలా బాగుంది రైడ్. చాలా బాగుంది చూడటానికి, నిజంగా అద్భుతంగా ఉంది. సో మధ్యలోకి వెళ్ళిన తర్వాత కాస్త భయం వేసింది, కానీ అద్భుతంగా అయితే ఉంది రైడ్. ఎందుకంటే ఓవర్గా విండ్ వస్తుంది. ఎంత విండ్ ఫ్లో అయినా కూడా ఏం కాదు, సూపర్గా ఉంది. నిజంగా రైడ్ అయితే నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఎందుకంటే చుట్టూ చాలా ఎత్తైన ప్లేస్, అటువంటి ప్లేస్లో ఈ రైడ్ నిజంగా చాలా బాగుంది. కాస్త ఫస్ట్ టైం వెళ్ళేటోళ్ళకి అయితే కాస్త భయంగా ఉంటుంది, కానీ నథింగ్ ఫియర్. సో వీరందరూ ఉన్నారు. మంచిగా ట్రైన్ అయిన స్టాఫ్ సిబ్బంది ఇక్కడ పెట్టడం కూడా జరిగింది. నిజంగా వెళ్తున్నప్పుడు ఆ విండ్ మధ్యలో కొంత దూరం వెళ్ళిన తర్వాత విండ్ చాలా అటు ఇటు ఊగింది. ఏమవుతుందని నాకు కూడా భయం వేసింది, కానీ అసలు ఏం కాలేదు. ఎందుకంటే ఇవన్నీ కూడా ప్రాపర్గా వీళ్ళు డిజైన్ చేశారు. ఇక్కడ పైన ఇది కావచ్చు, అన్నీ కూడా సూపర్గా ఉంది నిజంగా రైడ్. సో ఇప్పుడు చెప్పుదల్లి అట్లా కాదు, ఇప్పుడు మధ్యలోకి వెళ్ళాను నేను. మధ్యలోకి వెళ్ళిన తర్వాత అంటే ఒకవేళ ఆగిపోయి రిస్క్ చేసి భయం వేసినా మేము రిస్క్ చేసి వస్తాం సార్. అట్లా కాదు, నేను మధ్యలోకి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత విండ్ అక్కడ ఆ చిగురు వరకు వెళ్ళిన తర్వాత విండ్ ఎక్కువ వచ్చింది, ఇలా ఊగింది. అంటే అప్పుడు కూడా ఏం కాదా? ఏమి కాదు. ఓకే, పెడలింగ్ మధ్యలో ఆగితే జస్ట్ ఆగుతుంది, సైకిల్ ఆగుతుంది, ఏం కాదు. ఓకే, సో ఇప్పుడు ఇదైతే అద్భుతంగా ఉంది. నిజంగా ఈ సైకిల్ ఏదైతే ఉందో అద్భుతంగా ఉంది. పెడలింగ్ కంటిన్యూ తొక్కుతూ ఉండాలి. ఎందుకంటే ఒకవేళ ఎవరైనా భయపడితే వీళ్ళు ఏం చెప్తున్నారంటే కిందకి అయితే చూడొద్దు. సో అంతా చాలా బాగుంది. అంటే ఈ సేఫ్టీ కూడా అంతా ఇచ్చారు. సూపర్గా ఉంది రైడ్ అయితే నిజంగా. బీచ్ అటు సైడ్ చూస్తే బీచ్, ఇటు సైడ్ చూస్తే కొండలు, రెండు కొండలు, అటు కొండ ఇటు బీచ్, రెండింటి నడుమ ఈ ట్రాక్ ఏర్పాటు చేశారు. నిజంగా అత్యద్భుతంగా ఉంది రైడ్ అయితే. సో ప్రేక్షకులందరూ రావచ్చు, ఈ రైడ్ని ఎంజాయ్ చేయొచ్చు. సైకిల్ రైడ్ అయితే చేశాను. నాతో పాటు ఒక
యంగ్ లేడీ కూడా వచ్చి తను కూడా నాతో పాటు సైక్లింగ్ చేశారు. సో అసలు తను అడిగి అసలు ఏంటి సైక్లింగ్ ఎట్లా ఉంది, మనమంటే నాకు కొంచెం భయం వేసింది, ఏదో చేశాను. సో వాళ్ళని కూడా అడుగుదాం. తల్లి చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మధురవాడ నుంచి వచ్చారు. సో ఎట్లా అనిపించింది సైక్లింగ్ చేశారు కదా? చాలా థ్రిల్లింగ్ ఉంది. ఓకే, అక్కడ వరకు వెళ్ళిన తర్వాత చాలా విండ్ ఎక్కువ వచ్చింది, అప్పుడు భయం అనిపించిందా? ఏమనిపించింది? అంటే ఆగిపోద్దేమో అనుకున్నాను, వెళ్ళింది కొంచెం హార్డ్ ఉంది. యా, తొక్కినప్పుడు జస్ట్ లైట్ స్లిప్ అవుతుంది. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ అవసరమా, వద్దామా, ఎందుకు అవసరం, మళ్ళీ కిందకి దించి వచ్చేద్దాం అనిపించిందా? ఓకే, బాగుంది రైడ్ అయితే, ఎంజాయ్ చేశారు. మీ ఫ్రెండ్స్ అందరికి చెప్తారా? సో చాలా బాగుంది రైడ్ అయితే, అద్భుతంగా నేను ఎంజాయ్ చేశాను అంటున్నారు. సో ఇంకొంతమంది పర్యాటకులను అడిగి విషయాలు అయితే తెలుసుకుందాం. అట్లనే సో ఇంకోటి జిప్ వే కూడా ఉంది, అంటే సైక్లింగ్తో పాటు జిప్ రైడ్ కూడా పెట్టారు. జిప్ రైడ్ అది పట్టుకొని టార్జన్లా అనుకుంటూ మనం వెళ్దాం, ఒకసారి మనం కూడా వెళ్ళి చూద్దాం, ఒకసారి జిప్ రైడ్ కూడా ఎంజాయ్ చేద్దాము. మనతో పాటు కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా జిప్ రైడ్కి రావడానికి ట్రై చేస్తూ ఉన్నారు. హాయ్ చిన్ను, ఏం పేరు నీ పేరు? నేమ్ ఏంటి? సో చిన్నపిల్లలు కూడా వచ్చారు. సో ట్రై చేద్దాం, ఒకసారి జిప్ వేకి వెళ్దాం మనం కూడా. సో మనం జిప్ రైడ్ కూడా వెళ్ళడానికి ట్రై చేస్తున్నాం. ఇప్పుడు ఈ జిప్ రైడ్కి సంబంధించి సేఫ్టీ ప్రికాషన్స్ కూడా చెప్పింది, ఎట్లా వెళ్ళాలి, ఏ విధంగా వెళ్ళాలి అంటే ముందుకు వెళ్ళిన తర్వాత ఎండ్ ఆఫ్ ద రోప్కి వెళ్ళిన తర్వాత ఒక బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది, అక్కడ కొంచెం షేక్ అవుద్ది, కానీ మీరు ఫీల్ అవ్వద్దు, చాలా బాగుంటుంది అని చెప్తున్నారు. సో జిప్ రైడ్ కూడా మనం ఒకసారి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం. సో కిందకి రావాలా? సో ట్రైనర్ ఎవరైతే ఉన్నారో మనకి ట్రైనర్ ఫుల్గా ట్రైన్ చేస్తూ ఉన్నారు. కూర్చుంటున్నానా? ఓకే ఫ్రెండ్స్, జిప్ లైన్ చాలా అంటే చాలా బాగుంది. ఒక టార్జన్ లాగా వెళ్తున్నాను నేను. రైడ్ అయితే చాలా బాగుంది, అద్భుతంగా రైడ్ ఉంది. సో ఇక్కడ మనం చూడొచ్చు, సూపర్గా రైడ్ ఉంది, గాల్లో తేలినట్టుంది, ఒళ్ళు ఊగినట్టుంది అంటారు కదా, నిజంగా ఆ సాంగ్లో నేను ఫీల్ అయ్యాను. నిజంగా అద్భుతంగా ఉంది రైడ్. సో ఇక్కడ ల్యాండ్ అయ్యాము. ఇక్కడ ల్యాండ్ అయిన తర్వాత ఇక్కడ మొత్తం ఇదంతా రిమూవ్ చేస్తున్నారు. ఫస్ట్ ఇటు నుంచి వెళ్ళాలి, తర్వాత అటు నుంచి రావాలి. నిజంగా అద్భుతంగా ఉంది, ఒక టార్జన్లా ఫీల్ అయ్యాను నేనైతే. కాకపోతే టార్జన్ అయితే వాళ్ళు పట్టుకున్నవాడు, ఇక్కడ పట్టుకోవడానికి ఏం లేదు, మనకి ఇచ్చే రోప్స్ తప్పితే ఇవే పట్టుకోవాలి మనం. సో సూపర్గా అయితే రైడ్ ఉంది. సో ఇది అంటే రైడ్, దీనికి సంబంధించి అసలు ఈ రైడ్కి సంబంధించి దాని కాస్ట్ ఎట్లా ఉండబోతుంది, సేఫ్టీకి సంబంధించి ఎవరైనా పర్యాటకులకు వాళ్ళు వచ్చినట్లయితే వారు ఫీల్ కాకుండా వారికి ఏ విధంగా బూస్టింగ్ ఇస్తున్నారు, వీరు ఎన్ని రోజులు ట్రైన్ అయ్యారు, సో దీని ప్రైస్ ఏ విధంగా ఉంది, ఇవన్నీ కూడా ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో నిర్వాహకులను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో అయితే ప్రైజెస్ ఎట్లా ఉంటాయి, కస్టమర్కి అందుబాటులోనే ఉన్నాయా అనేది ఈ ప్రైజెస్ విషయం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ నిర్వాహకులు కూడా ఉన్నారు. సార్ చెప్పండి, ఈ ప్రైస్ ఎట్లా ఉన్నాయి? ప్రైస్ ఏంటంటే ఇప్పుడు సైక్లింగ్ 350 పెట్టారండి. 350 అంటే ఇటు నుంచి వెళ్ళి అటు నుంచి రావడానికి 350. ఓకే. సో జిప్ లైన్ కూడా సేమ్ రేట్ 350. ఓకే. అయితే కాంబో అనుకోండి, కాంబో ప్యాక్ అయితే సైకిల్ జిప్ లైన్ యాక్చువల్ గా 700 అవుతుంది, 350 700 అవుతుంది. కాంబో అయితే 550 రూపీస్, అంటే 150 తగ్గుతుంది కాంబో. సో ఓకే, ప్రైస్ అంతా బాగుంది. సేఫ్టీ విషయంలో కూడా కాంప్రమైజ్ అవ్వట్లేగా? సేఫ్టీ విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వట్లేదు. సేఫ్టీ బెల్ట్ ఎంత ఫెసిలిటీ గా కంఫర్ట్ గా ఉంటాయి. మీరు జస్ట్ హ్యాపీగా రిలాక్స్ గా వెళ్ళి సైక్లింగ్ అయితే తొక్కాలి, తొక్కితే కానీ సైకిల్ వెళ్ళదు. ఓకే. మధ్యలో ఆపిస్తే ఆగిపోతుంది. కొంచెం అప్పులాగా వచ్చినప్పుడు కొంచెం తొక్కాలి, గట్టిగా తొక్కాలి. కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళకి, సైకిల్ తొక్కే అలవాటు బాగా ఉండే వాళ్ళకి అయితే ఎంజాయ్ చేస్తారు. ఓకే. సో కొత్త వాళ్ళకి ఇస్తే కొంచెం భయం అనేది కామన్ గా ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. సో సైకిల్ తొక్కేటప్పుడు అది పోవడం వల్ల భయం వస్తుంది. ఒకవేళ మధ్యన ఆగిపోయినా సైకిల్ తొక్కకపోతే మా అడ్వాన్స్లో మళ్ళీ వచ్చి ఒక చేతితో తీసుకెళ్తారు. సో అటువంటి ఇబ్బంది ఏమీ లేదు, సైకిల్ కూడా హ్యాపీగా రైడ్. ఇప్పుడు బాగుంది, నేను సైకిల్ రైడ్ చేశాను, జిప్ రైడ్ చేశాను. అంటే జిప్ రైడ్ నీట్గా సర్రమని వెళ్తున్నాం, సర్రమని వస్తున్నాం, ఒక అది ఇష్యూ ఏం లేదు. బట్ సైకిల్కి వచ్చేటప్పటికి పెడలింగ్ చేసేటప్పటికి కొంత విండ్ ఎక్కువైతే ముందుకు వచ్చినప్పుడు ఇలా ఊగుతా ఉంది సైకిల్. నేను కూడా కొంచెం ఫీల్ అయ్యాను. అటువంటి అప్పుడు కస్టమర్స్ అయితే అదే పర్యాటకులు ఎవరైనా కొత్తగా వచ్చేటోళ్ళు ఉంటారు, చేయాలనే కుతూహలం ఉంటుంది. సేపు అక్కడికి వెళ్ళిన తర్వాత ఫీల్ అయితే ఏంటి పరిస్థితి? కస్టమర్ ఫీల్ అయితే ఒక చెయ్యి ఎత్తి ఇలాగా కొంచెం భయం వేస్తుందని చెప్పి ఒక చెయ్యి సిగ్నల్ ఇస్తే మా అడ్వాన్సర్ వెళ్తాడు. ఒక ట్రాక్ ఉంటుంది, ఇంకో ట్రాక్ నుంచి వెళ్తాడు. వెళ్ళి అడ్వాన్సర్ సైకిల్ పట్టుకొని దగ్గరుండి తీసుకెళ్ళి దొక్కుతూ మూవ్ చేస్తారు వాళ్ళు.
కూడా అవసరమే లేదు. లేదు. ఓకే. సో ఈ విషయంలో మన అడ్వెంచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎంతవరకు ట్రైన్ చేశారు, ఎంతమంది ప్రస్తుతానికి ఇక్కడ పనిచేస్తారు? ఇప్పుడు మాకు 15-20 డేస్ దగ్గర ట్రైనింగ్ అవుతూనే ఉంది. సో Okay. ట్రైనింగ్ లో మేమే ఎక్స్పీరియన్స్ చేసాం. ఇప్పటికి ఒక 30-40 సార్లు మేమే రైడ్ చేస్తూ ఇవన్నీ అలవాటు చేసుకుంటూ మా ఎక్స్పీరియన్స్ కస్టమర్లకు ఎలా చెప్పాలి, ఎలా ధైర్యంగా ఉంది మేము ట్రైల్ చేసిన తర్వాత కస్టమర్ని కూడా పంపిస్తాం. ఓపెనింగ్ ఈ రోజు అయింది కాబట్టి. ఓకే. సో ప్రాబ్లం అసలు ఉండదన్నమాట. సో ఇది ప్రస్తుతానికైతే కైలాసగిరిలో ఏర్పాటు చేసిన జిప్ వే ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో అంత సామర్థ్యం కలిగినటువంటి మేము పూర్తిగా ట్రయల్ రన్ చేసాము. ఎవరైతే పర్యాటకులు ఉన్నారో వారు ఎటువంటి టెన్షన్ కూడా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అత్యాధునిక ప్రమాణాలతో మేము దీన్ని రూపొందించాము. అత్యాధునిక ప్రమాణాలతో పాటు పూర్తి స్థాయిలో ఎవరైతే మా రైడర్స్ ఉన్నారో వారందరికీ కూడా రైడ్ మేము ట్రైనింగ్ ఇచ్చాము. 20-30 డేస్ నుంచి ట్రైనింగ్ ఇచ్చాము. అలాగే ఎవరైనా వెళ్తున్నప్పుడు మా ట్రైన్స్ అందరూ కూడా ఎవరైతే పర్యాటకులు ఎవరైతే ఉంటారో వారు వెళ్తున్నప్పుడు సైక్లింగ్లో కానీ జిప్లో కానీ, అంటే జిప్లో ఆగడానికి అవకాశం ఉండదు ఎందుకంటే ఓవరాల్ జిప్ సర్రమని రన్ అవుతూ ఉంటుంది, అటు నుంచి కూడా జిప్ వచ్చేస్తూ ఉంటుంది. బట్ సైక్లింగ్లో మనం తొక్కితే సైకిల్ మూవ్ అవుతూ ఉంటుంది, తొక్కలేనప్పుడు సైకిల్ ఆగుతూ ఉంటుంది. అటువంటిప్పుడు ఎవరైనా పర్యాటకులు కానీ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో మధ్యలో సైక్లింగ్ ఆపేసి ఫియర్ ఫీల్ అయితే ఒకసారి హ్యాండ్ ఇలా రేస్ చేస్తే మా రైడర్ వెళ్ళి ఇంకో లైన్ ఉంటుంది, ఆ లైన్ మీద నుంచి మా రైడర్ వెళ్తాడు. రైడర్ వెళ్ళి వాళ్ళని అక్కడి నుంచి పట్టుకొని ఏదైతే గమ్యస్థానం ఉందో అక్కడికి చేరుస్తానని చెప్పి వీరి నిర్వాహకులు కూడా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఒక నిత్య నూతనమైనటువంటి అనుభూతి వీరందరికీ కూడా కైలాసగిరి వస్తే కలుగుతుంది. ఎందుకంటే కైలాసగిరిలో కేబుల్ కార్ ఉంటుంది, కేబుల్ టాయ్ ట్రైన్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం రోప్ వే ఉన్నది, అట్ ద సేమ్ టైం ఇది కొత్తగా ఇప్పుడు పెట్టారు. పూర్తిగా పర్యాటక రంగాన్ని కొత్త పుంతలు తొక్కుతుంది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. అయితే ఇక్కడ ఈ జిప్ వే కావచ్చు, ఈ సైకిల్ ట్రాక్ కావచ్చు, పూర్తి స్థాయిలో ఎవరైతే పర్యాటకులు ఉన్నారో వాళ్ళందరికీ కొత్త అనుభూతిని ఇస్తుంది. గాల్లో తేలుతారు, ఊలలు ఊగుతారు, ఊగుతూ రైడ్ అయితే ఎంజాయ్ చేస్తారు. అందరితో పాటు మనం కూడా కోరుకుందాం. కెమెరా పర్సన్ సత్యప్రసాద్తో చందు, సుమన్ టీవీ, విశాఖపట్నం.